హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పాట్‌లైట్ రివ్యూ. ఇవాళ నేను మీకు చూపించేస్తున్నాను పునుగులు. మా నెల్లూరు సైడ్ వీటిల్ని బోండాలు అంటారు. ఈవినింగ్ 5 అయితే చాలు ఏ బండి మీదైనా మనకు బోండాలనేవి దొరికేస్తాయి. దాంట్లో ఒక స్పెషల్‌గా చేసుకునే కారం చట్నీ. ఇవాళ మీకు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని స్వల్ప ఎండుమిర్చి, కొంచెం ఈరుల్లి, కొంచెం జీరిగే, కొంచెం వెల్లుల్లి, కొంచెం చింతపండు తీసేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. అన్నీ పచ్చివేనండి, ఏది మనం ఫ్రై చేయనవసరం లేదు. తర్వాత కొంచెం దోసపిండి తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ మైదా పిండి వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. నేను ఇక్కడ సోడా ఉప్పు యూస్ చేయట్లేదు, మీకు కావాలనుకుంటే ఒక చిటికెడు వేసుకోవచ్చు. తర్వాత దాన్ని బాగా కలిపేసుకుందాం. చూసారా, మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు, మీడియంగా ఉండాలన్నమాట. కొంచెం జారుగా ఉంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ పిండి ఒకసారి చూసుకోండి నేను ఎలా చేస్తున్నాను అనేది. ఇలా మనం పైకి తీసినప్పుడు కొంచెం జారుగా వస్తే సరిపోతుంది, మరీ వాటరీగా చేసుకోవద్దు. బోండాలు అనేవి మెత్తగా వస్తాయి. మనకు క్రిస్పీగా కావాలంటే కొంచెం పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత ఒక బాండిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. తర్వాత కొంచెం పిండి తీసుకొని మెల్లిమెల్లిగా బుజ్జి బోండాలు వేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం ఈ బోండాలని వేసుకోవాలి. బాగా కాలిపోయిన తర్వాత మనం తిప్పుకుంటూ దాన్ని అన్ని వైపులా కాల్చుకోవాలి. చూసారా, మనకు గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇంకేముంది, వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేయడమే. ఒక్కసారి మా నెల్లూరు స్టైలు బోండాలు చట్నీ ఎర్రకారం వేసుకొని తిని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వేరుశనగ చట్నీ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఆగండి, వీడియో అయిపోయింది అనుకోకండి. బోండాలు అయిపోయాయి, ఎర్రకారం అయిపోయింది, మరి ఇంకేముంది అనుకుంటున్నారా? నెల్లూరు స్పెషల్ కారం దోశ లేకపోతే ఎలా? లెట్స్ డూ కారం దోశ. కమ్, మీరు ఎన్నైనా చెప్పండి. నాకు నాన్ స్టిక్ ప్యాన్స్లో వేసే దోశ కంటే ఐరన్ తావా మీద వేసే దోశలే ఎక్కువ టేస్టీ అనిపిస్తాయి. మీకు అలాగే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ముందుగా దోశ పోసుకొని కొంచెం కారం వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. దోశని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఈ కారం దోశని మనం ఫ్లిప్ చేయనక్కర్లేదు, అలాగే మడత పెట్టేద్దాం. రెసిపీ నచ్చిందా? అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.